దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. నేరుగా సందేశంలోనికి వెళ్ళిపోదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం. ఏలయనగా మీరు నా యందు చూచినట్టియు నా యందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగి ఉన్నందున. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనంలో పౌలు గారిని గూర్చి, పౌలు గారి పోరాటాన్ని గూర్చి, అదే పోరాటమును సంఘం చూస్తూ ఉండదాన్ని గురించి రాయబడింది. ఇలా అంటున్నాడు, ఏలయనగా మీరు నాయందు చూచినట్టియు నా యందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు అని అంటున్నాడు. చూడడము అంటే ప్రత్యక్షంగా అప్పుడు కళ్ళ ముందే కనబడుతున్న దాన్ని చూడడము అంటారు. పౌలు గారు ఫిలిప్పీ సంఘం మధ్యలో ఉన్నప్పుడు ఓ భయంకరమైన పోరాటంలో, సంఘర్షణలో ఉన్నాడు. ఆ టైంలో ఆ ఫిలిప్పీ సంఘం అది చూసిందంట. ఈయన ఇంత భయంకరమైన పోరాటంలో ఉన్నాడు, ఆత్మీయ సంఘర్షణ, దేవునితో నడవడానికి ఇంత కష్టపడుతున్నాడు, దేవునితో ఉండడానికి, పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి ఫిలిప్పీ సంఘం చూసి చాలా శ్రద్ధ వహించింది, చాలా ఆసక్తిని పొందుకుంది. కొన్నాళ్లకు పౌలు గారు అక్కడి నుంచి వేరే చోటికి సేవకు వెళ్ళిపోయారు. అప్పుడు కొందరి ద్వారా విన్నారంట. అందుకే ఇక్కడ రాయబడింది, నా యందు మీరిప్పుడు వినుచున్నట్టియు అంటాడు. అంటే మా మధ్యలో ఉన్నప్పుడు ఆయన ఏ పోరాటం చేశాడో అక్కడికి వెళ్ళిన అదే పోరాటం చేస్తున్నాడు. ఆయనలో మంట తగ్గలేదు, ఆయనలో బలం తగ్గలేదు, అదే పోరాటంలో ఉన్నాడు ఆయన. యోధుడు ఒక్కసారి ఒక చోట పోరాటం ప్రారంభిస్తే దాని ముగింపు వరకు ఆపడండి. అందుకే మంచి సైనికుని వలె శ్రమపడుటకు ఇష్టపడు తిమోతి అంటాడు పౌలు గారు తిమోతితో. నా పోరాటం కడముట్టించి తిని, నా ప్రయాణం కడముట్టించి తిని, నేను గెలిచాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, మంచి పోరాటం పోరాడి తిని అంటాడు పౌలు గారు. ఆ పోరాటం సంఘం మధ్యలో ఉన్నప్పుడు అదే పోరాటం అంట. సంఘానికి బయటికి వెళ్ళి ఇంకో చోట సేవ చేస్తున్నప్పుడు అదే పోరాటం. ఒక చోట చూశారు, మరొకసారేమో విన్నారు. చూసిన తర్వాత, విన్న తర్వాత ఇంకో అద్భుతం జరిగింది. ఏంటో చూడండి, అక్కడ ఇలా రాయబడింది, పోరాటము మీకును కలిగి ఉన్నందున అంటాడు. మొదట ఏమన్నాడు, ఏలయనగా మీరు నా యందు చూచినట్టియు నా యందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగి ఉన్నందున. మీ మధ్యలో ఉన్నప్పుడు ఏ పోరాటం చేశానో మీరు అది చూశారు, మీకు దూరంగా పోయినప్పుడు ఏ పోరాటం అక్కడ చేస్తున్నానో మీరు విన్నారు, ఇప్పుడు అదే పోరాటం మీకు కలుగుతుంది అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దైవజనుడు చేస్తున్న పోరాటాన్ని చూసి, దైవజనుడు చేస్తున్న పోరాటాన్ని వింటున్న వ్యక్తులు 3వ మెట్టులో ఖచ్చితంగా వారు అదే పోరాటానికి సిద్ధపడతారు. పౌలు భక్తునికి కలిగిన అదే పోరాటం ఈరోజు సంఘానికి కలిగింది అని ఇక్కడ వింటున్నామంటే ఎంత ధన్యులైన విశ్వాసులు వారు కదా. నేను క్రీస్తును పోలి నడిచి ఉన్న ప్రకారం మీరు నన్ను పోలి అన్న మాటలో వీరు ఖచ్చితంగా పౌలు గారిని వెంబడిస్తున్నారని అర్థం. మీకు తెలుసా, భక్తులకు ఏ అనుభవాలు కలుగుతున్నాయో వారిని వెంబడిస్తున్న వారికి కూడా ఖచ్చితంగా అదే అనుభవం కలుగుతుంది. నేను చాలా రోజుల క్రితం ప్రత్యేకంగా ఒక విషయం చెప్పాను. ఇప్పుడు ఉదాహరణకి విజయవాడ నుండి మనం బయలుదేరాం. విజయవాడ నుండి బయలుదేరితే ప్రయాణంలో పోరంకి, కంకిపాడు, కలవపాముల, వానపాముల, వెంట్రప్రగడ ఇవన్నీ తగులుతూ వస్తున్నాయి అనుకోండి. గుడివాడ వచ్చేసాను. తర్వాత నా వెనకాల ఇంకొకటి వస్తున్నాడు, అన్నా మీరు వచ్చిన దారిలోనే వస్తున్నాను, మీరు వచ్చినటువంటి మార్గంలోనే వస్తున్నాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏ స్టేజులు తగులుతున్నాయి బాబు చెప్పు అంటే, పోరంకి, కంకిపాడు అనగానే అరే కరెక్టే వస్తున్నాడు అనుకున్నాను. ఆ తర్వాత వెంటనే దాటిపోయి
పామర్ వచ్చానన్నా, గుడివాడు వచ్చేసానన్నా అన్నాడు అనుకోండి, అయితే నువ్వు నేను వచ్చిన మార్గంలో ప్రారంభంలో 2 మెట్లు బాగానే ఉన్నాయి, ఆ తర్వాత నీ మెట్లన్నీ మారిపోయాయి. గుడివాడ చేరుకున్నాను అంటున్నావు కానీ నా మార్గంలో చేరుకోలేదు, అక్కడ పెద్ద పొరపాటు అయిపోయింది. అట్లాగా భక్తులను వెంబడిస్తున్నప్పుడు భక్తులు ఏ అనుభవాలను ఎదుర్కోగలిగారో అవే అనుభవాలు మనకు కలిగాయి అంటే అర్థం ఏంటంటే మనం కరెక్ట్గా ఉన్నామని అర్థం. భక్తులు ప్రయాణం చేస్తున్నప్పుడు శ్రమలలో, ఇబ్బందులలో, ఇరుకులలో, వేదనలో, ఆకలితో, ఒంటరితనంతో, నిందలతో ఉన్నారు. మనం వేటిని భరించడానికి ఇష్టపడట్లేదు. నింద భరించడానికి ఇష్టం లేదు, శ్రమ భరించడానికి ఇష్టం లేదు, ఆకలి భరించడానికి ఇష్టం లేదు. ఏదైనా ఒకటి దేవుడు మనకు పరీక్షగా ఇస్తే ఇష్టం లేదు. అయితే మనం భక్తుల మార్గంలో నడవట్లేదు. నేను ఈరోజు చాలా స్పష్టంగా ఒక్క మాట చెప్తున్నాను, వినండి. భక్తుడు నడిచిన మార్గంలో నడిచినప్పుడు భక్తునికి కలిగే పోరాటం కూడా మనకు కలుగుతుంది. మనం పోరాడున్నది మనుషులతో కాదు అన్నాడు, ప్రస్తుత అంధకార దురాత్మ శక్తులతో. మీకు తెలుసా, మనం ప్రార్థన గదిలో మోకరించి దేవునితో మాట్లాడుతున్నప్పుడు భయంకరమైన పోరాటం కలుగుతుంది, చాలా భయంకరమైన పోరాటం కలుగుతుంది. దానియేలు గ్రంథంలో ఆ పోరాటంను గురించి మనకు చాలా స్పష్టంగా తెలుసు. దానియేలు ప్రార్థన చేస్తుంటాడు, దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు. దేవుడు ఆ ప్రత్యక్షతను దూత ద్వారా పంపించేస్తాడు. కానీ దానియేలు దగ్గరికి దేవుని జవాబు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 21 రోజు పడుతుంది కదా. ఈ 21 రోజు ఆటంకం ఉంది కాబట్టి ఈనాడు కొందరు పెద్దలు 21 రోజు ప్రార్థన చేద్దాం, 41 రోజు ప్రార్థన చేద్దాం అంటే ఒకవేళ ఆటంకం కలిగిన 21 రోజే ఆటంకం కలుగుతుంది అని కొంత అమాయకంగా వారు ప్రస్తావిస్తున్నారు. వాస్తవానికి ఆ రోజు ఆ దూతను ఆపడానికి సాతాను పోరాటం 21 రోజు. ఈరోజు బహుశా అంతకంటే ఎక్కువ అవ్వచ్చు, ఎందుకంటే దానియేలు అంత శక్తివంతులు మనం కాదు కదా. సమాధానం మన దగ్గరికి దేవుడు నువ్వు అడగగానే వెంటనే పంపిస్తాడు. నా పిల్లలు అడిగారు అని వెంటనే పంపిస్తాడు. కానీ దాన్ని ఆపడానికి సాతాను ప్రయత్నం చేస్తుంటాడు. అయితే ఒక స్టేట్మెంట్ ఇస్తాను నేను, దేవుడు సర్వశక్తిమంతుడు, సాతాను సర్వశక్తిమంతుడైతే కాదు. సాతాను సర్వశక్తిమంతుడు కాదు, కానీ నీవు శక్తిమంతుడు కాకపోతే నీ పైన వాడు సర్వశక్తిమంతుడుగానే కనబడతాడు. నువ్వు ఎటువైపు ప్రయాణం చేసినా అటువైపు ద్వారాలు మూసేస్తుంటాడు. నువ్వు ఏం చేయాలనుకున్నా దాన్ని చేయకుండా ఆపే ప్రయత్నం చేస్తుంటాడు. అది ఆగాలి అంటే, వాడు మౌనంగా ఉండాలి అంటే వాడితో మనం గెలవాలి అంటే భక్తులు నడిచిన మార్గంలోనే నడవడం నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఏమవుతుందో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. భక్తుడు నడిచిన మార్గంలోనే ఒక వ్యక్తి నడిచినప్పుడు అతనికి శ్రమగా ఎప్పుడూ మారదు. అందుకే అంటాడు, నీవిచ్చు మహిమ ముందు ఇవి ఎన్నదగినవి కావు. ముందున్న వాటి కొరకు పరిగెడుతున్నాను, వెనక ఎప్పుడో మర్చిపోయాను అంటాడు. నా నిమిత్తము జనులు నిన్ను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు అని. అలాంటి ఒక ధన్యత ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాడు భక్తుడు. అది వస్తే ఎప్పుడు తప్పించుకుందామా అని చూస్తాడు విశ్వాసి. నేటి క్రైస్తవ సమాజం అలాగే చూస్తుంది. ఒక నింద ఒక వ్యక్తి మీదకి వస్తుంటే భయపడిపోతాడు. ఇటీవలి కాలంలో జన్మ పాపం ఉందా లేదా అనే పెద్ద హల్చల్ సోషల్ మీడియాలో జరుగుతుంది. అది లక్షల మంది పైన ఎఫెక్ట్ చూపిస్తుంది, లక్షల మంది పైన, ఒకరిద్దరు కూడా కాదు. వాక్యమే తెలియక వాక్యం కోసం ఎదురు చూస్తున్న వారు అదే వాక్యం అనుకొని భ్రమపడిపోయి విదేశాల్లో ఉంటూ అక్కడెక్కడెక్కడో ఉంటూ, ఏమంటే టీవీ లేకపోయినా సరే ఫోన్ ద్వారా వాక్యం విందామనే ప్రయత్నంలో వారి లాజికల్ పాయింట్స్లో, వారు చూపించే వాక్యాధారంలో, వాక్యమును కలిపి చెరిపెడి బోధలో అదే జ్ఞానం అనుకుని వారు ఉండిపోయారు. చాలామంది తమకు నచ్చిన బోధ చేస్తూ అదే దైవ జ్ఞానం అని బోధించినప్పుడు అమాయకులై మోసపోయే ప్రమాదం ఉంది. అయితే ఈ గందరగోళం మధ్యలో ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం నేను చేసిన ఓ సందేశాన్ని వెంటనే యూట్యూబ్లో అప్లోడ్ చేయించి దాన్ని నేను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను, ప్రజలందరికీ అందజేయాలని. అప్పటికే జన్మ పాపము ఉంది, మనం జన్మతోనే పాపులమే, పాపము రక్తము గుండా ప్రవహిస్తుంది. ఆదాము సంతానమైన మనం అందరం కూడా పాపులమే. ఒకని ద్వారా అందరము అవిధేయులమే, ఒకని ద్వారా పాపం వచ్చేసింది, అందరి మీదికి వచ్చేసింది. మన ప్రమేయం లేకుండా మన మీదికి పాపం వచ్చేసింది. అది రక్తంలో ప్రవహిస్తుంది, జీన్స్లో ప్రవహిస్తుంది.
చూసారా, మీకు ఒక విషయం చెప్తున్నాను, జీన్స్ అనేది మన ప్రవర్తనకు ఆధారమై ఉంటుంది. అవునా? వీడు ఖచ్చితంగా వాళ్ళ నాన్నగారిలాగే ప్రవర్తిస్తున్నాడు రా అంటారు కదా. వాళ్ళ నాన్నగారికి ఇలా ఊరికి గీరడం ఇష్టం అనుకోండి, వాళ్ళు ఇలా గీరుతారు కదా. ఊరికి ఇలా అనడం ఇష్టం అనుకోండి, వాడు కూడా చూస్తూ చూస్తూ ఇలా అంటాడు కదా. నాకు చిన్నతనం నుంచి తల్లి ప్రేమ లేదు కాబట్టి ఒక అలవాటు అయింది. ఏమిటంటే ఇలా చేయి తీసుకొని ఇలా సంతోషపడతాను నేను. ఎవరిదైనా నన్ను బాగా ప్రేమించే వ్యక్తులుంటే ఇలా తీసుకొని ఇలా సంతోషపడతాను. నా కూతురు ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను, ఆశ్చర్యపోతున్నాను, తను కూడా నా చేయి తీసుకొని ఇలా పెట్టుకుంటుంది. నాకు అప్పుడు అనిపించింది చాలా ఇంపాక్ట్ పడుతుంది కదా. జీన్స్ ప్రభావం, వారు ఎలా ప్రవర్తించారో మనం అలాగే ప్రవర్తించే తత్వం రక్తంలో ఉంది. రక్తంలో ఉంది. ముఖ కవలికలు, పోలికలు అవన్నీ కూడా తల్లి నుండి, తండ్రి నుండి, తాతల పోలికలు కూడా వస్తుంటాయి. అవునా కదా? తాత లాంటి కళ్ళు వచ్చాయి, తాత లాంటి ముక్కు వచ్చింది అంటారు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరి పోలికలు రాకుండా తాత పోలికలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు మధ్యలో? జీన్స్ కదా. ఇది కాదనుకుంటే మళ్ళీ పెద్ద అపచారం అయిపోయింది, అది తప్పు అయిపోయింది. అవునా కదా? అందుకే సత్యాన్ని మార్చాలనుకోకూడదు, మొదటికే మోసం వచ్చేస్తుంది. కాబట్టి జీన్స్ ప్రభావం ఉంది, అది చెడిపోయింది. ఒకనాటి దినాల్లో ఆదాము అవ్వల మధ్యలో అది ఏమైపోయింది? చెడిపోయింది. సాతాను వాటిని ఏమంటే జప్తు చేశాడు తన ఆలోచనలతో. ఏం చేశాడంటే, ఇంగ్లీష్లో చెప్పాలంటే హిప్నోటిజం చేశాడు. అవ్వని సాతాను చేసింది ఏమిటి? హిప్నోటిజం. వాడికి నచ్చినట్లుగా ఆలోచించేటట్లు చేశాడు. లేదంటే 100 సంవత్సరాలు దేవునితో గడిపి ఒక్కరోజు సాతాను ఆలోచనలో పడ్డం ఏంటండి? ఎంత విచిత్రం కదా. ఇంకొక విషయం, ఇంకొక మర్మం చెప్తున్నాను నేను. అవ్వతో సాతాను మొదటిసారి మాట్లాడగానే అవ్వ పడిపోలేదు. వాడు ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చాడు. కొన్ని రోజులు అయ్యి ఉండొచ్చు, కొన్ని నెలలు అయ్యి ఉండవచ్చు. ఎందుకంటే పాము మాట్లాడగానే వీడు ఆశ్చర్యపడట్లా. ఎప్పుడు పరిచయం ఉన్న వ్యక్తితోనే నార్మల్గానే ఇది నిజమా అంటే ఏది నిజం? ఈ తోట మధ్యలో ఉన్నటువంటి ఫలాలు తినకూడదా అని అనలేదు. ఏమన్నాడు ముందు? ఈ తోట ఫలాలు మీరు తినకూడదా? లేదే అన్నీ తినొచ్చు కానీ ఈ మధ్యలో ఉన్నదే తినకూడదు అంటే ఎప్పటి నుంచో ఏవేవో కనుక్కుంటూ వస్తున్నాడు వాడు కదా. దొంగ ఒక ఇంటికి దొంగతనం చేయడానికి రావడానికి ముందుగా ఆ ఇంట్లో ఏమైనా ఉందా లేదా కనుక్కుంటాడు, ఫస్ట్ తెలుసుకుంటాడు కదా. గూఢచారి తత్వం. వాడు కూడా వాడి గ్రౌండ్ వర్క్ చేసుకున్నాడు, చక్కగా అడిగాడు, మాట్లాడాడు. ఇక మెల్లిగా ఒక రోజుకి సక్సెస్ అయ్యాడు వాడు. అప్పుడు దేవుడు అంతా అబద్ధం చెప్తున్నాడు, మీరు దేవతల్లాగా మారకుండా ఉండాలని ఇలా అన్నాడు. మీరు ఇది తినే దినమున చావరు కానీ దేవతల్లాగా మారుతారు కదా. ఆవిడ అంటది, లేదు తినకూడదని రాయబడింది, ముట్టకూడదని కూడా చెప్పబడింది. అక్కడ 2 విషయాలు మనకు కనబడతాయి అక్కడ కదా, తినకూడదనియు ముట్టకూడదనియు. కానీ ఆదాముతో దేవుడు ముట్టకూడదనే మాట చెప్పలేదు, తినకూడదని మాత్రమే. ఒకటి ఎక్కువగా చెప్పడం ద్వారా వెంటనే అంతటితో తన మనసు మారిపోయింది, సాతానికి దొరికిపోయింది. కల్పించి ఒకటి ఎక్కువగా చెప్పేవారితో సాతాను ఎక్కువగా ఉంటాడు. వెంటనే చేయి జాపి ముట్టింది, ఏమవలా. చూసావా, ఏమవలేదు, భయం పోగొట్టుకో. ఇంకొక రోజు వచ్చింది, నేను చెప్తున్నాను కదా, ముట్టినా నీకేం కాలేదు, నువ్వు చావలేదు, ఈసారి నువ్వు తీసుకొని తిను, ఏమవ్వదు. ఇది ఒక్క రోజులో జరిగింది కాదు, నిరంతరాయంగా జరుగుతూ వస్తుంది, కొన్ని నెలలుగా, కొన్ని రోజులుగా. ఇక ఈసారి ఆ పండుని తెంపింది, తినింది, చావలేదు. సాతాను నిజమా, దేవుడు నిజమా? పండు తినిన దినమున మీరు నిశ్చయముగా, అది దేవుడు మాట. మీరు తిన్నా చావరు, ఇది సాతాను మాట. ఏది నిజం? ఇప్పుడు సాతాను వారి దృష్టిలో గొప్పోడా, దేవుడు గొప్పోడా? ఆ నిమిషానికి సాతానే గొప్పోడైపోయాడు. ఈలాగున మనం కొన్నిసార్లు మనకు నచ్చింది జరిగినప్పుడు ఆ ఆశీర్వాదము దేవుడిచ్చాడా సాతాన్ని ఇచ్చాడా కూడా చూడం. ఎందుకు దేవునికి స్తోత్రం అంటాం, లేదంటే దేవుడు ఈ విషయంలో నాకు తొందరగా సహాయం చేయలేదని నిందేస్తాం, లేదంటే బంధువులు ఎవరైనా సహాయం చేస్తే వారు గొప్పవాళ్ళని ఇస్తాం. చాలా ప్రమాదంలో పడ్డాం మనం. వాడు ఆ రోజే హిప్నాటిజం చేసి ఆలోచన అంతా మార్చేసి వాడికి అనుకూలంగా కొన్ని ఆలోచనలు మైండ్లో పెట్టాడు. అది రక్తము గుండా ప్రవహిస్తుంది, రక్తము గుండా ప్రవహిస్తుంది. అందుకే ఏమంటాడు పౌలు గారు,
నా అవయవములలో పాప నియమమున్నది. పాప నియమమున్నది. పాపమున్నది అన్నట్ల పాప. ఇప్పుడు చెప్పండి, కర్మ పాపం అంటే క్రియలతో చేసే పాపం అవయవాల్లోకి పోతుందా? మనసులోకి పోతుందా? కదా. క్రియలతో చేసిన పాపం మనసులో ఉంటుంది. మనసు ఎక్కడుంటుంది? ఆత్మలో ఉంటుంది. అంతే కదా. మనలో నుండి ఆత్మ వెళ్ళిన తర్వాత కూడా ఆత్మ ఆలోచిస్తుందా లేదా? మాట్లాడుతుందా లేదా? చనిపోయిన తర్వాత ధనవంతుడు ఏమంటున్నాడు? తండ్రి అయిన అబ్రహామా, యాతన పడుచున్నానని చెప్పి ఆ పరంపరలో నా అన్నదమ్ములకు నేను సువార్త చేయాలి, నన్ను పంపిస్తావా అని అడుగుతున్నాడు. ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? సో ఎక్కడుంటుంది మనస్సు? ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటుంది. అయితే ఆత్మలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు మనిషికి ఆత్మలో మనస్సు ఉంటుంది, సరే. మరి జంతువులు కూడా ఆలోచిస్తాయిగా. జంతువులకు ఆత్మ ఉందా? దాని గురించి కూడా నేను సందేశం చేశాను. జంతువులకు ఆత్మ ఉండదు అని. మరి ఎలా ఆలోచిస్తుంది అనే దాని గురించి ఖచ్చితమైన ఆధారం ఇస్తూ గత కొన్ని రోజుల క్రితమే ఆ సందేశం చేయడం జరిగింది. తప్పకుండా సంపాదించండి. కాబట్టి పౌలు గారు చెప్తున్నటువంటి అవయవాలలో పాప నియమం ఉన్నది అనేది ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే ఆదామవ్వల దగ్గర నుండి వారి సంతానం అంతా పొందుకుంది. రక్తములో ఆ పాప నియమం ఉన్నది, అవయవాలలో అది ప్రయాణం చేస్తున్నది. దీని గురించి నేను వివరిస్తూ ఆ సందేశం పెట్టిన తర్వాత బైబిల్లో ఓనమాలే తెలియని వారు కూడా ఈరోజు బైబిల్లో నుండి మాట్లాడుతున్నారు. ఇతడు ఇలాగ మాట్లాడుట ఏమిటి? జన్మ పాపము ఉంది అంటాడు, జన్మ పాపము లేదు, మనకి దేవుడిచ్చే జన్మ పవిత్రమైంది కానీ వీరు అపవిత్రమైందిగా ఎంచుతున్నారు ఏమిటి? ఇలాంటి అబద్ధ బోధకులు ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. అసలు ఏం చెప్పాడు ఇతడు అనైనా ఇంకో పని చేస్తున్నారు, చూస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనేమని నమ్ముతానంటే సత్యము విన్న తర్వాత ఎవరెవరు దేవుని ప్రణాళికలో ఉన్నారో వారందరూ సత్యాన్ని నమ్మి తీరుతారు. గొర్రెలు తోడేళ్ళు కలిసి ఉన్నాయి. ఈ సత్యం వెళ్ళి వారిని స్వతంత్రులు చేస్తుంది. నువ్వు గొర్రెవి తోడేళ్ళలాగా ప్రవర్తిస్తున్నావేంటి? పొద్దుందా నీకు అసలు ఇట్రా పక్కకు రా. చూసారా, గొర్రెల గుంపు అంతా సపరేట్, తోడేళ్ళ గుంపు అంతా సపరేట్ అని చూపించేసి నీ పోలికలకు ఆ పోలికలకు ఏమైనా తేడా ఉందా? కలిసిపోయేలా మారిపోయావు, రా బయటికి అన్ని తీసుకొచ్చేస్తుంది. సత్యం స్వతంత్రుల్ని చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు దాన్ని నేను నిందగా భావించాను అనుకోండి, ఏమవుతుంది? పౌలు భక్తుని మార్గంలో నడిచిన వాడిని అవ్వను కదా. బాబు ఏంటి ఇంత పెద్ద నింద వచ్చేసింది, నన్ను అబద్ధ బోధకుడు అనేసారా? మరి యేసు ప్రభుని బెల్జెబుల్ పట్టినవాడు అనలేదా? పౌలు గారి మీద నిందలేయలేదా? నిందలు మోయని భక్తుడెవరు? ఇప్పుడు నింద రావడం నువ్వు తప్పు చేసినట్టు కాదు. బైబిల్లో మనం నిందారహితులమై ఉందుము అని ఉంది, అవునా? నిందారహితులమై ఉందుము అంటే అర్థం ఏమిటి? నిందలు రాకుండా ఉండడం కాదు. చాలామంది ఆ మైండ్ సెట్లో ఉండిపోయారు. అలాంటి పిచ్చి బోధ సంఘాన్ని చెరిపింది. నింద రాకుండా ఉండడం, నిందారహితులంగా ఉండడం. అయితే యేసుప్రభుకు నిందొచ్చింది, పౌలు గారికి నిందొచ్చింది, యోసేపుకు నిందొచ్చింది, భక్తులకు నిందొచ్చింది. అయితే వాళ్ళు నిందారహితులు కాదా? ఆలోచన మారాలి. నిందారహితులంటే నింద రాకుండా బ్రతకడం కాదు, నింద వచ్చినా సరే నేను చేసింది తప్పు కాదని తన ప్రవర్తనతో, తన భక్తితో, వాక్యం ద్వారా నిరూపించుకొనగలవాడు నిందారహితుడు. ప్రైజ్ ది లార్డ్. నింద వస్తుంది, నేను ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకొనగల భక్తి, వ్యక్తిత్వం, మనస్తత్వం, వాక్యాధారం నీ దగ్గర ఉండాలి. అప్పుడు నువ్వు నిందారహితుడవు. కాబట్టి నిందలు వస్తే జడియకండి, భయపడకండి. భక్తుల మార్గంలో వెళ్దాం. వారు దేవునికి అప్పగించుకున్నారు, దేవుడే వారిని నిరూపించాడు. అందుకే నిన్ను నీవు నిరూపించుకోవద్దు, నిన్ను నీ దేవుడు నిరూపిస్తాడు. అప్పుడు నీకు శాశ్వత ఘనత కలుగుతుంది. ఇదొక పోరాటం. నిందలు వచ్చినా సరే మౌనంగా దేవుని పనిలో నిమగ్నమై వెళ్ళడమో పోరాటం. మీకు అది అలవాటు అయ్యిందా? హెచ్చరిక, మీకు ఆ పోరాటం అలవాటు అయ్యిందా? ఒకరో మాట అంటే సహించడం, ఓర్చుకోవడం ఒక పోరాటం. మీకు అది అలవాటు అయ్యిందా? ఎవరనేదని అన్నా సరే అలగకుండా, సనగకుండా ఉండగలగడం ఓ పోరాటం. మీకు అది అలవాటు అయ్యిందా? నిందలేసినా తట్టుకోలేం, ఒక మాట అంటే తట్టుకోలేం. మనం ఇంకా పోరాటంలో లేం. మనం సుఖపడే జీవితాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తున్నాం. మీలో మీరు తప్పు చేయకుండా ఒక నింద భరిస్తున్నారంటే మీరు ధన్యులు, మీరు ధన్యులు. అది ఎంత ధన్యత అంటే కొలతకు చెప్పలేం. దేవుడిచ్చే ఆ ధన్యతను మనం ఎలా కొలవగలం? తప్పు చేయకుండా నువ్వు నింద భరిస్తే ధన్యుడవు, గుర్తుంచుకోవాలి. మర్చిపోవద్దు ఎప్పుడు. రూమర్స్ వస్తుంటాయి, ఇక్కడ రూమర్స్ వస్తుంటాయి, అక్కడ రూమ్స్ కడుతుంటాడు మన కోసం. సహించాలి మనం.
ప్రైజ్ ద లార్డ్. బంగారంతో కడుతుంటాడు కదా, ఎన్ని రూమర్స్ భరిస్తే అన్ని రూములు ఎక్కువైపోతాయి అక్కడ. ప్రైజ్ ద లార్డ్. అయితే రూమర్స్ వచ్చేటట్లు ప్రవర్తించకుండా జాగ్రత్త పడు, అది బెటర్. కానీ వచ్చినందుకు అయిపోయింది నా బ్రతుకు అనుకుని నువ్వు కృంగిపోవద్దు, అక్కడే సాతాను నేను లేకుండా చేస్తాడు. అందుకే నేను ఒక మంచి మాట రాశాను. ఏమిటది అంటే, ఎక్కడ నేను పడిపోయానని నువ్వు కృంగిపోతావు, ఇంక అక్కడే ఉండిపోతావు, అక్కడి నుంచి లేచి రాలేవు. కానీ పడ్డా సరే నేను లేస్తాను అని కృప మీద ఆధారపడు, పడకుండా జాగ్రత్త పడుతూనే ఉంటావు. ప్రైజ్ ద లార్డ్. మర్చిపోకండి, భక్తుల వలె మనకును పోరాటం వస్తుంది. మనం నిజంగా భక్తి చేస్తే అప్పటి వరకు ప్రేమగా ఉన్నవాడు మనకు విరోధం అవుతాడు. అప్పటి వరకు బాగా ఉన్న మన ఐక్యత చెడిపోతుంటుంది, మెల్లిమెల్లిగా సాతాను వస్తాడు మధ్యలోకి. నువ్వు నిజంగా భక్తి చేస్తుంటే అప్పటి వరకు అంతా బాగున్నా నిన్ను అపార్థం చేసుకుంటుంటారు. వాటన్నిటిని నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట ఎవరెవరితో అన్నారు? యోబు భక్తునితో అంటారు కదా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించలేదా? మనం నేర్చుకునే భక్తి వాక్యంతో కూడినదే అయితే ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు కూడా చెక్కు చెదరని భక్తి నీకు ఉండునుగాక. ఆమేన్. కానీ ఈ రోజు నుంచి ఏ రోజైనా సరే నీ మీదకి వచ్చిన నిందలు, సమస్యలు, ఇబ్బందులకు నువ్వు జడిసి నీవే నోరు పారేసుకొని నిన్ను నువ్వే నిరూపించుకోవాలనుకుంటే భక్తుల మార్గంలో నువ్వు నడవట్లేదని అర్థం. భక్తులకు కలిగిన పోరాటం నీకు కలిగినప్పుడు నువ్వు దాన్ని ఛేదించాలి, గెలవాలి. మంచి పోరాటం చేశాను నేను అని నువ్వు కూడా చెప్పగలగాలి. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని నువ్వు కూడా చెప్పగలగాలి. నా పరుగు తుదముట్టించాను అని నువ్వు చెప్పగలగాలి. నా యందు కలిగినటువంటిని మీరు చూశారు, నా యందు కలిగినటువంటి వాటిని మీరు విన్నారు. నా యందు కలిగిన అదే పోరాటం ఇప్పుడు మీకు కలిగినది. కానీ మీరు జడియలేదు, మీరు బాగున్నారు, వెరీ గుడ్ అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని ప్రజలారా, భక్తి అంటేనే శ్రమ. ఏమన్నాడు? లోకం నన్ను ద్వేషిస్తుంది కనుక మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అన్నారు లేదా? ఇప్పుడు లోకమంతా మనల్ని అప్రిషియేట్ చేస్తూనే ఉందంటే దాని అర్థం ఏమిటి? అర్థం ఏమిటంటే, నీవు రాజాదిరాజు అయిన మహారాజు అయినటువంటి మహాప్రభుల వారైన సాతాను సంబంధివని అర్థం. సర్వోన్నతుడైన దేవుని సంబంధివైతే సాతాను నీ మీదికి తప్పక ఏదో సమస్య తీసుకొస్తాడు. నీకే సమస్య లేదు అంటే నువ్వు దేవుని సంబంధివి కాదు అని అర్థం. ఇప్పుడు సమస్యలు గలవారులారా ధైర్యం తెచ్చుకొని మీరు దేవుని సంబంధులు. కావాలని సమస్యలు తెచ్చుకున్న వారులారా మీరు భయపడుడి, మీరు సాతాను సంబంధులు. కావాలని సమస్య తెచ్చుకోవడం వేరు. నీ వల్ల ఏ సమస్య కాకపోయినా అది ప్రాబ్లం వచ్చేస్తుంది, నీ తప్పు లేకపోయినా దేవుని సంబంధులకు వస్తుంది అదే. ప్రైజ్ ద లార్డ్. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఉద్యోగం రావట్లేదు, జెన్యూన్గా వెళ్తున్నావు, లంచాలు ఇవ్వట్లేదు, జెన్యూన్గా వెళ్తున్నావు. సాతాను నీ మార్కులు బాగానే ఉన్నాయి కానీ నీకు ఉద్యోగం రాకుండా కులపరంగానో ఏమండి ఎవరో రికమెండ్ చేస్తేనో వేరే వాళ్ళకు ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాయి. నువ్వు కృంగిపోకు, వాళ్ళందరూ మరలా నీ కిందే ఉండేటట్టు దేవుడు నిన్ను పైన పెడతాడు ఒకరోజు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఖచ్చితంగా పైన పెడతాడు. శ్రమ కలిగింది అంటే ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది. అందుకు దావీదే ఆధారం. గొర్రెల కాపరి, బాబు నిన్ను రాజుగా చేస్తానంటే సరే ప్రభు అని తల వంచాడు. ఆ తల వంచింది మొదలుకొని అన్నిసార్లు తల వంచుతూనే ఉన్నాడు. అదుల్లాం గోల్లోనికి వెళ్ళాడు, అరణ్యంలోకి వెళ్ళాడు, పరిగెడతాను. రాజైన తర్వాత సొంత కొడుకుల ద్వారా కూడా పరిగెత్తించబడ్డాడు. పరిగెడతానే ఉన్నాడు. కానీ చివరికి గెలిచింది ఎవరు? దావీదే. ప్రమోషన్. గొర్రెల కాపరికి ప్రమోషన్ వచ్చింది, మహారాజు అయ్యాడు. అన్నల ద్వారా ద్వేషించబడి దూషించబడి గుంతలో వేయబడ్డాడు. ప్రమోషన్ వచ్చింది, ప్రధానమంత్రి అయిపోయాడు యేసేపు. ఆమేన్. అగ్నిలో తోయబడ్డారు భక్తులు, సింహాల బోన్లో తోయబడ్డారు భక్తులు. ప్రమోషన్ వచ్చింది, దేశాధికారులు అయ్యారు. శ్రమ నిన్ను పై స్థాయిలో నిలవబెట్టడానికే వస్తుంది, నీవేంటో లోకానికి చూపించడానికే వస్తుంది. దాన్ని ద్వేషించొద్దు, సమర్థంగా ఎదుర్కోండి. ఆమేన్. నేను ఊరికే చెప్పట్లా, నేను ప్రాక్టికల్గా అనుభవిస్తూనే ఇప్పుడు ఆ విషయాన్ని ఎత్తాను. ఆ పోరాటాన్ని నేను ఇప్పుడు గెలుస్తున్నాను, అనుభవిస్తూ గెలుస్తున్నాను. ఆమేన్. చిన్నతనం నుంచి శ్రమల్లోనే ఎదిగాను. శ్రమలు నాకు ఆయువు అయ్యాయి, శ్రమలు నాకు ఆరోగ్యం అయ్యాయి. ఏమండి, భక్తుడేమో అన్నపానం అయ్యాయి అన్నాడు. నాకు శ్రమలు అన్నపానం ఏం కాలేదు, శ్రమలు నాకు ఆయువును ఆరోగ్యమును అయ్యాయి. ఏమండి, ఎందుకంటే అన్నపానం ఎందుకు కాలేదని నేను అంటున్నానంటే, శ్రమల వలన నేను దినదినము సైనికుని అయిపోయాను. అవి నాకు ట్రైనింగ్ ఇచ్చాయి. వాడు పంపిన సమస్యలు శ్రమలు మాత్రమే కాదు, దేవుడు కూడా అనుమతించినవి ఉంటాయి.
మనం వాటిని ద్వేషించొద్దు. అక్కడ మనం గుర్రము వంటి బలాన్ని పొందుకుంటాం. గాడిద కాస్త గుర్రం అయిపోయింది. శ్రమలు తట్టుకోండి, ప్రైజ్ ద లార్డ్, సహించుడి, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, త్వరగా మీ యొద్దకు వత్తును అన్నాడు. కాబట్టి మీకు ఉద్యోగం దొరకకపోయినా, అడిగిన వెంటనే వివాహం జరగకపోయినా, మీ వ్యాపారాల్లో మీరు నష్టపోతున్నా, మీరు అనుకుంది వెంటనే సాధించలేకపోయినా, సాతాను మిమ్మల్ని ఆటంకపరుస్తున్నాడంటే మీరు ధన్యులు ధన్యులు ధన్యులు. నువ్వు కరెక్ట్గా దేవుని బిడ్డవు కాబట్టి వాడు ఆటంకపరుస్తున్నాడు. అదే నీకు గుర్తు. అప్పుడే నువ్వు ఇంకెక్కువ మోకరించాలి, అప్పుడే నువ్వు ఇంకెక్కువ దేవునితో గడపాలి. కొందరు సమస్య ఇబ్బంది రాగానే ఇంకా లేదులేండి, ఇంకా దేవుని మీద నమ్మకం అంటారు. అది హీరోయిజం కాదు బాబు, జీరోయిజం. లేదులేండి దేవుని మీద నమ్మకం పోయింది, లేదు, శ్రమ కలిగినప్పుడు ఆయన చేయబట్టుకొని థ్యాంక్ యూ ప్రభు నాకు తోడున్నందుకు అని నడుస్తూ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి భక్తులకు కలిగిన పోరాటం మనకును కలుగుతుంది. శ్రమలలో ఉన్న వార్లారా సంతోషించి ఆనందించుడి, కృతజ్ఞతలు చెల్లించుడి. ప్రభువా ఈ శ్రమలో నాకు తోడై ఉండమని బ్రతిమాలుకోండి, తప్పక మీరు గెలుస్తారు. శ్రమలలో ప్రతి భక్తుడు గెలిచాడు, మీరు గెలుస్తారు. ఆ భక్తుల మార్గంలో నడుద్దాం, భక్తిలో ఉన్నతులమవుదాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, ఈ భూప్రపంచ ప్రజలందరికీ ప్రభువా నీ సత్యము తెలియనట్లుగా పరిశుద్ధాత్ముడా మీరు దిగిరండి. నీ కార్యము జరుగునుగాక, నీ మహిమ కలిగిన హస్తము ప్రతి ఒక్కరి మీదకి వచ్చునుగాక. మారు మనసును అయా పశ్చాత్తాపమును, వాక్య జ్ఞానానుభవమును మీరు అనుగ్రహించండి. ఇంకా అనేక సంగతులు గ్రహింతురుగాక. సంఘములన్నింటినీ నీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఇప్పుడు మీ అందరికీ శుభవార్త. గుడివాడ బేతవోల్ వాటర్ ట్యాంక్ పక్క వీధిలో ఉన్నటువంటి WCM చర్చ్లో మీ అందరి కోసం ఉదయకాలపు ఆరాధన ప్రారంభించడం జరిగింది. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి ఆరాధన, ఉదయం 9:30 నుండి 12:30 గంటల వరకు రెండవ ఆరాధన, సాయంత్రం 6 గంటల నుండి 8:30 గంటల వరకు తమిర్షి గ్రామంలో మూడవ ఆరాధన జరుగుతుంది. అద్భుతమైన స్తుతి ఆరాధన, వాక్య ధ్యానము, ప్రభు శరీరము రక్తము తిని త్రాగే అనుభవంలోనికి, దేవుని నియమంలో సాగిపోయే అద్భుతమైన ఘట్టంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అత్యంత త్వరలో మా హిందీ ఆరాధన, ఇంగ్లీష్ ఆరాధనలు కూడా ప్రారంభించబడబోతున్నాయి. ప్రార్థన చేయండి, పాల్గొనండి. వాక్యం లేక ఇబ్బంది పడుతున్న వారులారా, ఏ మందిరానికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వారులారా, మీకు స్వాగతం. దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.